4 కోట్ల తెలంగాణ ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతు ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారము, అదే కరెంటు 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఒక గీతాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని ఈరోజు మనం అందించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ, మరొక సహచర శాసనసభ్యులు రాజన్నకు, వెంకటరామరెడ్డి అన్నకు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదే రకంగా వెంకటకృష్ణారెడ్డి గారు, వేదిక మీద చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ 75 గణతంత్రోత్సవాలు పూర్తి చేసుకుని 76వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఈరోజు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిగా చూశారు, విన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన 1 సంవత్సరం పూర్తి చేసుకొని మొన్ననే 2వ సంవత్సరంలో కాలు పెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఈ దేశానికి రోల్ మోడల్గా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన, అప్పు ఎంత పెద్ద ఎత్తున ఉంది, మేమేమీ చేయలేము అని చేతులు ఎత్తేయకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమంతో పాటు ఇంకా 200 రూపాయలకే గ్యాస్ మొద్దు, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు, 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తూ రైతన్నలకి వ్యవసాయం చేస్తే దండగా, ఒరేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వానికి మరిపించే విధంగా వరి పండించిన రైతన్నలకి 500 రూపాయలు అసలుతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తూ, అదే రకంగా పండించిన ప్రతి గింజని ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొన్నది అన్నమాట నిజం. అంతేకాదు, ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇదే వరంగల్ వేదికగా మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రైతు డిక్లరేషన్ లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సుమారు 21,000 గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా గ్రామాల్లోకి వచ్చి గ్రామ సభలు పెట్టేది కాదు. ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకులు 4 గోడల మధ్య కూర్చొని వాళ్ళ తొత్తులకే ఈ స్కీములు ఇచ్చేవాళ్ళు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పెద్ద మనసున్న ప్రభుత్వం, పెద్ద గుండెన్న ప్రభుత్వం. ప్రజా పాలన అంటే ప్రజల మనసు ఎరిగి పరిపాలించాలని తెలిసిన ప్రభుత్వం.
అందుకే ప్రతి గ్రామంలో గడిచిన 5 రోజుల్లో గ్రామ సభలు పెట్టుకున్నాం. ఈ గ్రామ సభల్లో ఏవైతే నాకు రాలేదు అనే నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములు లక్షలాదిగా కొత్త అప్లికేషన్లు ఇచ్చారు. ఈ కొత్త అప్లికేషన్లో అర్హులైన వాళ్ళని గ్రామ సభలో చదివిన లిస్టుని వీటన్నిటినీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొదలు పెట్టలేకపోయాం. ఫిబ్రవరి మొదటి వారంలో వీటన్నిటినీ క్రోడీకరించి తప్పకుండా వీలైనంత తొందరలో ఈరోజు ఈ పెంబర్తి గ్రామంలో ఎలా అయితే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నామో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, అన్ని గూడాలలో, అన్ని తండాలలో ఇదే అద్భుతంగా, ఇదే తరహాలో ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఈ 4 కార్యక్రమాలు అందే విధంగా మన ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను, ఎవరు మీరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కీమ్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో స్కీమ్ ఇచ్చేసరికి నేను ఊళ్ళో లేను, నా స్కీమ్ వస్తుందో రాదో అని నిద్రపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా అర్హులైతే ఈ కార్యక్రమాలు వాళ్ళ గుంపానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు, ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు చెప్తున్నారు ఇదంతా అదోనో ఇదోనో. వాళ్ళని ఈ వేదిక నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు మీకు రాని ఆలోచన, మీకు లేని చిత్తశుద్ధి, మీకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదోళ్ల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మభ్య పెట్టడానికి కోసం రైతుల దీక్షలను, కల్లాల బాటను, ఈ బాటను, ఆ బాటను మీ 4 ఈగలు తిరగటమే తప్ప తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా చేసి చూపించాలి అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వానికి సాధ్యమని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎప్పటికైనా మంచిది మంచి అనే సంస్కృతి లేకపోతే సరే, కనీసం మంచిని మెచ్చుకునే సంస్కృతి లేకపోయినా పర్వాలేదు, మౌనంగా కూర్చుంటే వచ్చే 5 సంవత్సరాలకైనా కాపోయినా 10-15 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా గుర్తు తెచ్చుకుంటారేమో ఈ తెలంగాణ ప్రజలు. కానీ ఈ రాబోయే 5-10 సంవత్సరాలలో ప్రజల దృష్టిలో మీరు ఆవడంత దూరం ఉన్నారనేది గమనించాలని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరగా చెప్పదలుచుకున్నది ఒకటే, రాష్ట్ర ప్రజలకి ఏవైతే ఈనాడు ఈ 4 కార్యక్రమాలు ఇస్తున్నామో అర్హులైన ప్రతి ఒక్కరికి ₹1 మీరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నిక కూడా నిష్పక్షపాతంగా, నీవు ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నువ్వు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇస్తామని కూడా మేము అనము. అర్హులై ఉంటే చాలు, పేదవాళ్ళై ఉంటే చాలు, ఎవరికి రూపాయి ఇవ్వకుండా నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమాలు మీ ఇంటికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. ప్రతి అర్హుడికి ఈ కార్యక్రమాలు అందుతాయి. అదే రకంగా
ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్తున్నాను. అర్హులు కాని వాళ్ళు ఎవరైనా, అర్హులు కాని వాళ్ళు ఏదైనా, ఏ కారణం చేతైనా ఒకటైనా అరైనా అర్హులు కాని వాళ్ళకి మీకు ఇచ్చిన మధ్యలోనే దాన్ని క్యాన్సిల్ కూడా ఈ ప్రభుత్వం చేస్తది. అర్హులైన వాళ్ళకి ఎన్నైనా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం వెనకడుగయ్యేదు. కానీ అర్హులు కాని వాళ్ళకి ఒక్కటిచ్చిన ఆ స్కీమ్ని అతని నుంచి క్యాన్సిల్ చేయడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడు బాగోగుల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం. కాబట్టి అర్హులు కాని మిత్రులు ఎవరైనా మీ ఆలోచనలు ఏదైనా ఉంటే విరమించుకోవాలని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే అర్హులు కాని ఎవరైనా తాపత్రం. అంతేకాదు, ఏవైతే ప్రతి పేదవాడి మనసులో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదవాడిని విస్మరించి తుది మెరుగులు దిద్దుతూ దొరికిన కాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలని ఆనాటి ప్రభుత్వం మభ్యపెడితే దానికి భిన్నంగా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, రైతన్నుల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఆడబిడ్డల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, యువత బాధలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సెక్టార్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా, అనేక కష్టాలు ఉన్నా, అనేక ఒడదొడుగులు ఉన్నా తల తాకట్టు పెట్టైనా చెప్పిన మాటని చెత్త శుద్ధితో చేయాలని మన రేవంత్ అన్న ప్రభుత్వం ఈనాడు పేదవాళ్ళకి ఎలా పనిచేస్తుందో తెలియంది కాదు. ఈ 76వ స్వతంత్ర దినోత్సవానికి, ఈ రిపబ్లిక్ డేకి ఒక ప్రత్యేకత ఉంది. పేదవాడు గడిచిన 10 సంవత్సరాలలో ఏదైతే విస్మరించారో, పేదవాడికి గడిచిన 10 సంవత్సరాలలో అద్భుతాలు కాగితాల మీద, టీవీల మీద చూపించి మాయ మాటలతో 2 సార్లు ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. దానికి భిన్నంగా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే 4 కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు 45,000 కోట్ల రూపాయలు ఇవి ఖర్చు అవుతాయి. అయినా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏదో ఇప్పుడు మొదలు పెట్టాం, ఇక మా పని అయిపోయింది, ఇక చేసేది లేదు అనేది లేకుండా నిరంతరము ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా 4 కార్యక్రమాలని గురించి మీకు ఒక్కొక్క నిమిషంలో మీకు వివరిస్తాను. రైతన్నలకి రైతు భరోసా, పంటకు యోగ్యమైన ప్రతి ఎకరాకి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతును రాజు చేయాలని 12,000 రూపాయలు ఇస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన భూములకే, ఎందుకు వ్యవసాయానికి యోగ్యమైన భూములంటే ఏ డబ్బు అయితే ఈనాడు మనం రైతన్నలకు ఇస్తున్నామో ఆ డబ్బు పేదవాడి చెమటలతో ఈ ప్రభుత్వానికి ట్యాక్సులతో కట్టిన డబ్బు. ఆ డబ్బు నిరుపయోగం కావద్దు అని వ్యవసాయం చేసే రైతన్నకి భరోసా ఇవ్వాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆనాటి ప్రభుత్వం పంట వేసినా వేయకపోయినా ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకులు దొంగ పాసు పుస్తకాలు తీసుకున్నా ఆ దొంగ పాసు పుస్తకాలను అడ్డం పెట్టుకొని రైతు బంధు కార్యక్రమంలో లక్షలాది రూపాయల సొమ్ము, పేదోడు సొమ్ముని ఆనాడు పెద్దలు కొల్లగొట్టారు. ఆ కొల్లగొట్టిన దాన్ని తిరిగి అదే విధంగా కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూమి, అదే రకంగా పక్కాగా ఉన్న భూమికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా ఎకరాకి 12,000 రూపాయలు 2 విడతల్లో ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. అంతేకాదు
ఎక్కడ ఇటువంటి మీటింగ్ పెట్టినా అన్నా భూమి ఉన్నోళ్ళకైతే రైతు భరోసా ఇస్తున్నారు, భూమి లేని నిరుపేద కూలీలు మా కుటుంబాల పరిస్థితి ఏంటి అని చాలా మంది భూమి లేని నిరుపేద కుటుంబాలు అనేక వేదికల మీద అడిగిన మాట వాస్తవం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాని ఆలోచన, దేశంలో ఏ ప్రభుత్వము చేపట్టని ఒక గొప్ప కార్యక్రమాన్ని భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం. అంతేకాదు గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వంలో ఏనాడు పేదవాడు తెల్ల రేషన్ కార్డు అడిగితే ఎన్నికలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేవాడు. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఎవరైతే సభ్యులున్నారో ఒక ఇంటి ఆడబిడ్డ ఇంకొక ఇంటి కోడలుగా వెళితే ఈ ఆడబిడ్డ ఉన్న ఇంటి యొక్క కార్డులో ఆ పేరు తొలగించి కోడలుగా వెళ్ళిన ఇంట్లో ఆ ఆడబిడ్డ పేరు కలపడం జరుగుద్ది, ఆ కోడల పేరు. అదే రకంగా ఏవైతే గడిచిన 10 సంవత్సరాలలో అర్హులైన పేదవాళ్ళకి ఇచ్చే తెల్ల రేషన్ కార్డులను విస్మరించిన ఆ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రానికి ఎంత భారమైనా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకున్నాం. రాబోయే రోజుల్లో సన్న బియ్యాన్ని కూడా ఇచ్చుకోబోతున్నాం. అంతేకాదు ఆనాడు 2004 నుంచి 2014 వరకు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం లాగే ఆనాటి ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అడిగిన వాళ్ళందరికీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు సుమారు 25 లక్షల పైచిలకిచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పటికీ ఏ గ్రామం వెళ్ళినా, ఏ మారుమూల గూడెం వెళ్ళినా, తండా వెళ్ళినా ప్రతి చోట కనిపిస్తుంది ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. అదే రీతిలో ఈ రాబోయే 4 సంవత్సరాలలో మొదటి విడతగా ఈ సంవత్సరం 4,50,000 ఇళ్ళు, 4,50,000 ఇళ్ళు మొదటి విడతగా ఈ రోజు ఇచ్చుకుంటున్నారు. నెక్స్ట్ కొయ్యాడ మహేష్, అరుణ, జోరిక రజని, ఈ 5గురిని కూడా వేదిక మీదకి పంపించాలి. తర్వాత ఇల్లందుల అరుణ, ఇల్లందుల అరుణ, చూడు అక్కడ జోరిక రజని, జోరిక రజని, చిర్ప మంజుల, రవాలి ఉన్నారా? దేవమ్మ వచ్చిందా? జయశ్రీ ఇస్తే తల్లి ఇస్తే ఇట్లా ఓకేనా? కోరుకుంటున్నాను. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళని అన్ని హామీలు నెరవేరుస్తున్నందుకు
మాకు చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారికి అభివందనాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల కానీ చూస్తున్నా సార్, మాకు ఇల్లు లేదు సార్. నేను హన్మకొండ కాడ కిరాయికుంటున్నా సార్. నెలకు 5,000 రూపాయలు కట్టుకొని కిరాయికుంటున్నాను సార్. మాకు ఇల్లు రాలేదు సార్. సభకు విచ్చేసిన సభ్యులందరికీ, సార్కి, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రనక పగలనక అధికారులు గడిచిన వారం రోజుల నుంచి సంక్రాంతి పండుగ కూడా వాళ్ళు ఇళ్ళకి పోనీయకుండా అహర్నిశలో కష్టపడి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. సైడ్ ఉండండి.